అంటే వాస్తవాలను కప్పిపుచ్చి ఎలా చెబుతారనడానికి ఈరోజు ఒక ఎల్లో మీడియాకి సంబంధించిన వార్త. మీ కష్టం నాకు తెలుసు, నేను రైతు బిడ్డనే, మీకు అండగా ఉంటా. చంద్రబాబు లేఖ, నేటి నుంచి రైతన్నా మీకోసం, లాభసాటి సాగుకు పంచసూత్రాలపై అవగాహన. ఎంత అద్భుతంగా ఉంది సార్ వినడానికి. కానీ వాస్తవం, మరో దినపత్రిక వాస్తవం బయటపెట్టింది. ఏంటి, అన్నదాత సుఖీబాబు కింద 40,000 ఇవ్వాల్సి వస్తే ఇప్పటి వరకు ఇచ్చింది 10,000 ఇచ్చి 30,000 ఎగ్గొట్టి, ఇవి కాకుండా పంటల బీమా ఎత్తేశారు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లేదు, ధరల స్థిరీకరణ నిధులు లేదు, చెప్పుకుంటూ పోతే చాలా. అంటే రాష్ట్రాన్ని ఎల్లో మీడియా కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరూ కలిసి ప్రొజెక్ట్ చేస్తున్న విధానం ఏంటి, వాస్తవం ఏంటి? అందరికీ నమస్కారం సార్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ. చంద్రబాబు నాయుడు గారు గొప్పలు చెప్పుకోవటంలో సిద్ధహస్తుడు అనేది అనేక సందర్భాల్లో మనం చూసాం. వారి యొక్క చరిత్రగానే చూసుకుంటే అబద్ధాలతోటే అతికినట్టు చెప్పి మరీ అందలం ఎక్కుతూ ఉంటాడని అనేక సందర్భాల్లో రుజువైంది. ఈసారి కూడా తన అధికారంలోకి రావడానికి అనేక అబద్ధాలని, అనేక అసత్యాలని పచ్చపత్రికల్లో విపరీతంగా అచ్చువేయించేసి ప్రచారం చేయించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అనేక పథకాలకి డబుల్ ఇస్తానని చెప్తూ, ఒక బిడ్డకు కాదు 2 బిడ్డలకి అని చెప్తూ, నీకు 15, నీకు 15, నీకు 18 అని అబద్ధాలని చాలా నటిస్తూ మరీ చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడనేటటువంటి గణాంకాలను మీరు చూపించారు. అన్నిట్లో ఫ్లాపే. ఆయన వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడంలో అట్ర ఫ్లాప్ అవుతున్నాడని పదే పదే అనేక మీడియా వ్యవస్థలు చెప్పాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కేసులు పెట్టడానికి, వారిని ఇబ్బంది పెట్టడానికి, వాళ్ళని జైళ్లలో పెట్టడానికే పోలీస్ వ్యవస్థను వాడుతున్నారు అని చెబితే ఎవరు పట్టించుకోలే. ఇవాళ ఏం కనపడుతుంది, ఈ దేశంలోనే చిట్ట చివరి స్థానం, అంటే ఇంక కిందకి జారిపోవడానికి ఇంక స్థానమే లేదు. 36 రాష్ట్రాలు, అది కూడా కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి ఆ చిట్ట చివరి స్థానమైనటువంటి 36వ స్థానంలోకి పడవేశాడు, నెట్టవేశాడు. అంటే ఆ వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేశాడు. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తుందని చెప్పడానికి ఇంతకు మించినటువంటి ఉదాహరణ లేనే లేదు. వాళ్ళ యొక్క నాయకుల యొక్క జాతకాలు చూస్తే, మరి ఏడీఆర్ రిపోర్ట్లో మీరు చెప్పినటువంటి విధంగా వాళ్ళ యొక్క కేసుల చిట్టా చూస్తే ఒక్కొక్కడికి 20 కేసులు పైన. చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఏకంగా 19 కేసులు, నిమ్మల రామానాయుడు గారి పేరు మీద 20 కేసులు. వీటి గురించి ఏదన్నా ఆరా తీస్తున్నారా, వీటి మీద ఎంక్వైరీ చేస్తున్నారా, వీటి మీద ఏమన్నా చర్యలు తీసుకున్నారంటే శూన్యం. ఇది క్రిమినల్ కేసులేనా? అవి అన్ని క్రిమినల్ కేసులు. అన్ని క్రిమినల్ కేసుల్లో ఎవరెవరి పైన ఎన్ని ఉన్నాయని. కానీ మాటిచ్చి తప్పడం అనే కేసులు పెడితే ఎన్ని కేసులు పెట్టాలి సార్? 100 కేసులు. గాలి మాటలు, అబద్ధాలు సరిపోదు, పేపర్లు సరిపోదు, వీటిపైన కేసులు పెడితే ఇది ఏం కేసు? చంద్రబాబు నాయుడు గారి మీదే 19 కేసులు అయితే ఒక మంచి సామెత ఉంది, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని. మరి వీళ్ళ ఆవే 19 కేసులతో నేరాలలో టాప్లో ఉంటే వాళ్ళ నాయకులు ఎక్కడుంటారు? మరి అధినాయకుడి యొక్క పరిస్థితి ఇది. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని లాస్ట్లో పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యవస్థలను టాప్లో పెట్టాడు. ఆ టాప్లో పెట్టినటువంటి ఏంటి అంటే, అప్పుల్లో టాప్, నేరాల్లో టాప్, హత్యల్లో టాప్, అత్యాచారాల్లో టాప్, అబద్ధాలు చెప్పటంలో టాప్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యవస్థని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడంలో టాప్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో మొట్టమొదటిసారి వచ్చిన తర్వాత ఈ దేశంలోనే పేద విద్యార్థుల్ని ఐక్యరాజ్య సమితికి పంపించడంలో ముందుండి పేద విద్యార్థులకు కావాల్సినటువంటి విద్యాలయాలు, మోడల్ స్కూల్స్ మా గవర్నమెంట్లో ఎన్ని వచ్చాయి సార్? ఈ గవర్నమెంట్లో ఒక్కటి తెచ్చారా? ఒక్కటి. కేంద్రం తరఫు నుంచి వచ్చేటటువంటి విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఒక్కటన్నా తీసుకొచ్చారా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉండింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. కేవలం 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు, పోర్టుల నిర్మాణం, 15,000 పైగా సచివాలయాల నిర్మాణం. ఈ భారతదేశ చరిత్రలో గవర్నమెంట్ విశ్వవిద్యాలయాలు కావచ్చు, గవర్నమెంట్ వ్యవస్థలు ఏవైనా ఒక్క సంవత్సరంలో ఒక 10,000కి మించి కట్టిన చరిత్ర ఉందా? ఒకే ఒక్క వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అనేటటువంటి వ్యవస్థలో 15,000 సచివాలయాలు కట్టారు.
10,000 పైగా రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు 10,000 పైగా విలేజ్ క్లినిక్లు. అంటే ఒక్క విలేజ్కి మీరు వెళితే 4-5 ప్రభుత్వ వ్యవస్థలు కొత్తగా నిర్మించబడ్డ భవనాలు కనపడేది, స్కూళ్ళ నిర్మాణం కనపడేది, స్కూళ్ళలో ఆధునీకరించినటువంటి వ్యవస్థలు కనపడేవి. బాత్రూమ్స్ దగ్గర నుంచి స్కూల్ కాలేజీలు దాకా లోపల ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ అన్నీ కూడా తీర్చిదిద్దబడ్డాయి. ఇవాళ దేశంలో అత్యధిక పెట్టుబడులు సాధించినటువంటి రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్ర రాష్ట్రం. అతి ఎక్కువ నేషనల్ హైవేలు సాధించినటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వచ్చింది. ఇప్పుడు మా నియోజకవర్గం ఉంది, మాచర్ల నుంచి ఎర్రగొండపాలెంకి రోడ్డు నేషనల్ హైవే మా హయాంలో వచ్చింది. ఆత్మకూరు నుంచి దోర్నాలకి నేషనల్ హైవే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ విజయవాడ నుంచి బెంగళూరుకి నేషనల్ హైవే ఇవాళ నిర్మాణంలో ఉంది, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇన్ని నేషనల్ హైవేలు, చాలా కొత్త కొత్త వ్యవస్థలు, అనేకమైనటువంటి సూక్ష్మ పరిశ్రమల్ని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే ఇవాళ చిన్న ఉద్యోగం ఇవ్వకుండా ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పేస్తాడు. ఎవరన్నా కానీ యూరియా బస్తా అందలేదు అంటే, యూరియా ఎక్కువ వేస్తావా అంటే మీకు చేత కాదు. యూరియా ఎక్కువ దిగుబడి కోసం విపరీతంగా వాడడం వల్లనే యూరియా యొక్క కొరత వచ్చిందని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి. పోయి ఎవరైనా వాళ్ళ యొక్క పొలానికి యూరియా ఎక్కువ వేసుకుంటారు సార్? ఒక కెమికల్ని ఎక్కువ యూజ్ చేస్తారా? చేయరు. అంటే 100 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసేటటువంటి వారికి తెలియనట్టుగా ఏ రోజు కూడా వెళ్ళి ఒక వరి మొక్కని నాటనటువంటి చంద్రబాబు నాయుడు గారు యూరియా ఏ విధంగా వాడతారో కూడా చెప్తాడు. ఈరోజు ఆయన రాసినటువంటి లేఖలో నేను రైతు బిడ్డనే మీకు అండగా ఉంటానని రాశాను. నువ్వు నిజంగా రైతు బిడ్డవైతే ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 34,288 కోట్ల రూపాయలు రైతులకి రైతు భరోసా అనేటటువంటి పథకం ద్వారా ఇచ్చారు. నువ్వు ఇప్పుడు 2 సంవత్సరాలు ఇచ్చింది ఎంత? ఒక 5,000 కోట్లు ఇచ్చావా? 35,000 కోట్లు ఎక్కడ? 4,000 చిల్లర ఇచ్చారు. 35,000 కోట్లు ఎక్కడా? మీరు ఇచ్చినటువంటి ఎంత సార్? 4,000 కోట్లు ఎక్కడా? అంటే 2 సంవత్సరాల్లో 4,000 కోట్లు ఇచ్చారంటే ఇంకొక 3 సంవత్సరాలు కలిపితే 6,000 కోట్లు, మొత్తం కలిపి మీరు 10,000 కోట్లు కూడా ఇచ్చే పొజిషన్లో మీరు లేరు. అప్పుల్లో అడక్క నూకుతున్నటువంటి రాష్ట్రంగా టాప్లో నిలబెట్టినటువంటి వారు మీరు. ఇవాళ అప్పుల్లో టాపు, నిరుద్యోగుల్లో టాపు, నిరుద్యోగ యువతలో టాపు, నేరాల్లో టాప్, చెప్పుకోవడంలో మాత్రం డాబు. ఇవాళ రాష్ట్రం అప్పులు కుప్పగా మారిపోతుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం బ్రహ్మాండంగా అత్యున్నత ధనికమైనటువంటి ముఖ్యమంత్రి. ఆయన మాత్రం టాప్ కాదు సార్, దేశంలోనే టాప్ ముఖ్యమంత్రి. అవును, దేశంలోనే టాప్ సంపాదన కలిగినటువంటి ముఖ్యమంత్రి. అంటే రాష్ట్రం మాత్రం అప్పుల కుప్పలో కూరుకుపోవాలి, చంద్రబాబు నాయుడు గారు మాత్రం ధనిక ముఖ్యమంత్రిగా చలామనేవాళ్ళ. చంద్రబాబు నాయుడు గారితో పాటు మళ్ళీ లోకేష్ గారు ధనిక మంత్రి, నారాయణ గారు ధనిక మంత్రి, పెమ్మసాని గారు ధనిక మంత్రి. ఎట్లా సాధ్యం ఇది? ఏ విధంగా సాధ్యం? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు 5 మంది టాప్లో ఉన్నారు దేశంలోనే. దేశంలో మిగిలిన మొత్తం 35 రాష్ట్రాలు కలిపి 5 మంది ఉంటే మన రాష్ట్రం నుంచి 5గురు ధనికమైనటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు. వాళ్ళు వీరు వారి పార్టీకి చెందినటువంటి వారు. ఇంకో పార్టీకి సంబంధించినటువంటి ఓ మంత్రి కానీ ఓ ముఖ్యమంత్రి కానీ లేరు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి రైతుకి ఒక్క నిమిషం సార్, రైతుకి అంత నువ్వు మంచి చేసేవాడివి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ధాన్యం కొనుగోలుకు 67,906 రూపాయలు కేటాయించారు. ధాన్యం కొనుగోలు చేశారు. నువ్వు ఇచ్చావా? ₹1 విధిల్చావా? ఈ రోజుకి ధాన్యాన్ని కొన్నావా? ఎంత కొన్నావు? రెండోది బీమా, పంటల బీమాకి దాదాపు 7,802 రూపాయలు బీమా కట్టారా? ఇవాళ రాష్ట్రం నష్టపోయిందంటే ఎందుకు నష్టపోతుంది? రైతులు నష్టం ఎందుకు పోతున్నారు? బీమా కట్టలేదు కాబట్టి, పంటలు విపత్తులకి కొట్టకపోతున్నాయి కాబట్టి, కొట్టకపోయిన పంటలకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని రూపాయి చిల్లిగవ్వ ఈ రోజుకి ఇవ్వలా. మొన్న గొప్పలు చెప్తూ డాబులు చెప్పుకుంటూ ఏ నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా కాపాడాం, పంటకు నష్టం జరగకుండా కాపాడామన్నారు. ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో నష్టపోయినటువంటి ఒక్క రైతుకు కూడా రూపాయి సహాయం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. విద్యుత్ సబ్సిడీ కింద దాదాపు 43,744 కోట్లు మేమిస్తే విద్యుత్ ధరలు పెంచేశారు వారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మొత్తం రైతులకి 1,88,541 కోట్లు
అంటే ఒక సంవత్సర బడ్జెట్, దాదాపుగా రాష్ట్రం యొక్క సంవత్సరం బడ్జెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు ఇచ్చారు. 1,87,000 కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతి ద్వారా ఇచ్చాం. అంటే చూడండి, డీబీటీ పద్ధతి ద్వారా 1,87,000 కోట్లు. కేవలం రైతులకు ఇచ్చినటువంటి పథకాలు 1,88,541 కోట్లు. ఇవి రెండు కలపండి, దాదాపు 3 లక్షల కోట్ల పైచిలుకు. ఒక ఆంధ్ర రాష్ట్రం యొక్క రాబడి ఎంత, ఇచ్చిన పథకాల యొక్క ఖర్చు ఎంత? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 3 లక్షల కోట్లు ఈ రెండిటికి, ఒక రైతులకి మిగిలిన సబ్సిడీలకి ఇచ్చామంటే ఈ రాష్ట్ర బడ్జెట్ని, దాదాపు 2 సంవత్సరాల బడ్జెట్ని ఈ పథకాలకి ఇచ్చి కూడా కోవిడ్ సమయంలో బ్రహ్మాండమైనటువంటి నిర్వహణ, ఆర్టీసీకి ఉద్యోగుల్ని స్థిరీకరించి దాన్ని గవర్నమెంట్లో కలపడం, సచివాలయ ఉద్యోగ వ్యవస్థను తీసుకొచ్చి 1,65,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం, 2,65,000 మందికి వాలంటీర్లకు 5,000, అంటే ఒక్కొక్క కుటుంబానికి 5,000 నిరుద్యోగులకి ఇవ్వడం. మీరు నిరుద్యోగుల కింద వేసుకోండి వాళ్ళని. 5,000 ఇచ్చామా లేదా? వాళ్ళ నిరుద్యోగుల పేరు చెప్పి ఓట్లు కొట్టేసి 3,000 ఇవ్వడానికి నానా తంటలు పడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా ప్రభుత్వంలో 2,65,000 మందికి వాలంటీర్లుగా నియమించి 5,000 ఇచ్చామంటే నిరుద్యోగులకు 5,000 ఇచ్చినట్టే కదా. 2,65,000 కుటుంబాలకి, లక్షల కుటుంబాలకి మంచి జరిగిందా లేదా? ఇవన్నీ చేస్తూ మేము చేసిన అప్పులు ఎంత? కేవలం 5 లక్షల కోట్ల రూపాయల లోపు. ఇవాళ మీ ప్రభుత్వం ఏం చేసింది? దాదాపు 16 నెలల్లో 2,27,000 కోట్ల రూపాయల అప్పు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పులో సగం అప్పు చేశారు ఇప్పటికి. 1.5 సంవత్సరంలో మేము చేసిన 5 లక్షల కోట్ల అప్పులో దాదాపు 3,40,000 కోట్ల రూపాయలు సబ్సిడీ పథకాలకి, వివిధ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సబ్సిడీలకి హామీలు ఇచ్చి పెట్టినటువంటి హామీలను నెరవేర్చడానికి మేము ఉపయోగించాం. మరి మాకు వచ్చిన రెవెన్యూ ఎంత సార్? 2 సంవత్సరాలు కోవిడ్ పోతే 3 సంవత్సరాల రెవెన్యూలో ఇంత మేము ఖర్చు చేసి కేవలం రైతులకు మాత్రమే 1,83,000 కోట్ల రూపాయలు ఇస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చి ఉండాలి? రాను రాను రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కదా. మరి పెరిగేటటువంటి రాబడి ఎక్కడికి పోతుంది? ఎవరి జేబుల్లోకి పోతుంది? డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క జేబుల్లోకి పోతుంది. కాబట్టి రాష్ట్రం అప్పుల్లోకి మునిగిపోతుంది, కూరుకుపోతుంది. అరటి రైతు ఆక్రందనలు, పత్తి రైతు యొక్క శోకం, మామిడి రైతు యొక్క ఘోష, ఈ రాష్ట్రంలో ఉల్లి 50 పైసలకు ఉల్లి ధర పడిపోయిందండి. కోకో, చిని, ఇవన్నీ పోతున్నా కూడా వెనకబడిపోతున్నటువంటి రైతుల యొక్క ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా ఈ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఏంటో తెలుసా? పేర్లు మార్చుకోవటం, అమ్మఒడికి పేరు మార్చటం, అమ్మఒడిని అర్ధవడిగా మార్చి సగం డబ్బులు కూడా ఇవ్వకుండా. అర్ధవడే అంతే కదా మరి. అర్ధవడి కూడా కాదు, పావువడే. 2 సంవత్సరాలు కానీ ఇచ్చింది ఎంత? పావేనా? అంతే కదా. ఎవరికి ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చారు? ఆ రోజు రైతులకు అన్నదాత సుఖీభవ వాళ్ళ పేరు మార్చారు. మీరు ఇచ్చింది ఎంత? 5,000. మేము ఇచ్చింది ఎంత? 15,000. 5,000 మీరు ఒక సంవత్సరానికి ఇచ్చారంటే పావేగా మీరు ఇచ్చింది. అమ్మఒడి ఇద్దరికి ఇస్తానన్నారు, ఎంతమందికి ఇచ్చారు? ఎన్ని లక్షల మందిని తొలగించారు? మేము రైతులకి 53,58,000 మందికి ఇస్తే మీరు ఇస్తుంది ఎంత? 45 లక్షల మందికి ఇస్తున్నారు. 10 లక్షల మందిని తీశారు. మీరు ఇవాళ ఉపాధి హామీకి సంబంధించినటువంటి విషయం చెప్పారు. కేవలం ఏప్రిల్ నుంచి నవంబర్కి 18 లక్షల మందిని తీసేశారంటే నీకు ఎవడిచ్చాడు ఆ హక్కు? అంటే పేదల చట్టాన్ని ఉల్లంఘించి మరి. ఎక్కడన్నా కూడా పంచాయతీల్లో తీర్మానాలు జరుగుతున్నాయా? ఎక్కడన్నా గ్రామ సభలు జరుగుతున్నాయా? గ్రామ సభలు అనేవి అధికారులను కూర్చొని పెట్టుకొని తెలుగుదేశం నాయకుల్ని, మొన్న రీసెంట్గా కూడా మీరు గమనిస్తే డిఆర్సీ మీటింగ్లో ఏ పదవులు లేని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. ఏ పదవులు లేని వాళ్ళని డిఆర్సీ మీటింగుల్లో కూర్చొని పెట్టడం అంటే విచ్చలవిడిగా వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ, వ్యవస్థల్ని దోపిడీ చేస్తూ ఈ రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టి ఈ రాష్ట్ర పరిస్థితిని నీరుగార్చి పడేస్తున్నారు, ఆర్థికంగా చిదిమి వేస్తున్నారు అనేది మాత్రం కనపడుతుంది.